హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. మన దుర్గా గుడికి ఏమైంది? బెజవాడ వాసులను ఇప్పుడు ఇదే ప్రశ్న వెంటాడుతోంది. బెజవాడ వాసులనే కాదు, ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల మధ్యలో కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న. అవును, కనకదుర్గమ్మ సన్నిధిలో ఏం జరుగుతోంది? అధికారుల అలసత్వమా, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన దుర్గగుడిపై వైకే టీవీ స్పెషల్ ఫోకస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు ప్రశాంతత కరువైందా అంటే అవునని చెప్పక తప్పదు. జరుగుతున్న పరిస్థితులు చూస్తే రోజుకో వివాదంతో ఆలయ ప్రతిష్ట మస్కబారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరైనా సరే అసహనం వ్యక్తం చేయాల్సిందే. తాజాగా కనకదుర్గమ్మ ఆలయం మరోసారి వివాదాల్లో నిలిచింది. భక్తుల రద్దీ నిత్యం ఉండే దుర్గగుడిలో ఈసారి కారు పార్కింగ్ అంశం వివాదంగా నిలిచింది. టోల్ రుసుము వసూలు చేసే సమయంలో భక్తుడికి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం చివరకు భక్తుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరింది. కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కార్ పార్కింగ్ పాయింట్లో 4-వీలర్ టోల్ చెల్లింపుపై భక్తుడితో టోల్ కాంట్రాక్టర్ సిబ్బందికి మాటామాటా పెరిగింది. ఈ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న దుర్గగుడి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి భక్తుడిపై చేయి చేసుకున్నారు. మేము శబరిమల నుంచి వస్తున్నాం. వస్తూ అమ్మవారి దర్శనం చేసుకున్నాను. కోనేట్లో స్నానం చేసి పైకి వెళ్తుంటే వీఐపీ కార్లు తప్ప మామూలు కార్లు అలర్ట్ చేయట్లేదు. కావాలని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ మొత్తం అందరూ కూడా అదే ప్రాబ్లంలో ఉంది. ఇక్కడ చాలా ర్యాష్గా చేస్తున్నారు. వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మర్యాద ఇవ్వట్లేదు మాలో ఉన్న వాళ్ళకి, మర్యాద ఇవ్వట్లేదు మాలో ఉన్న వాళ్ళకి. అదే తుర్యానట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మాలో స్వామి అని పిలట్లేదు వాళ్ళు. నువ్వు వెళ్ళిపో, ఎక్కడ వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడ నుంచి బూతులు ఆడుతున్నారు వాళ్ళు. దౌర్జన్యం అయిపోయింది వాళ్ళకి. బాగా దౌర్జన్యంగా మాడుతున్నారు వాళ్ళు. చాలా చాలా చండాలంగా మాడుతున్నారు వాళ్ళు. కనీసం వెళ్ళమని చెప్పి ప్లేస్మెంట్ లేకుండా ఎక్కడ ప్లేస్మెంట్ లేదు, అక్కడ లేదు, ఎక్కడ పెట్టుకుంటాం? వాళ్ళు చెప్పాలి కదా. దౌర్జన్యం చేసి చెప్తారు వాళ్ళు. అస్సలు బాగోలేదు వాళ్ళ తీరు. మేము మాల మీద ఉన్న వాళ్ళకి మాకే చెప్పట్లేదు, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంకెలా చెప్తారు వాళ్ళు? ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు కదా. దానికి కూడా పక్కన డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ వాళ్ళకే చేస్తున్నారు. వాళ్ళు కూడా అలా మేము మీదకి వస్తాం. మేము కొట్టకొచ్చిన వస్తున్నారు. మన మీదకి వాళ్ళు మీదకి వస్తున్నారు వాళ్ళు కొట్టడానికి. సపోజ్ మాలో ఉన్నారండి, మాలో ఉన్న మర్యాద ఇవ్వాలి కదా, స్వామి అని పిలవాలి కదా. నువ్వు వెళ్ళిపోయి అక్కడ నుంచి నువ్వేంటి అని చెప్పి మాటలు వదులుతున్నారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు కదా. అది అనడానికి వస్తే మీదకి వస్తున్నారు వాళ్ళు. మా మీదకి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చారు కాబట్టి మేము వెళ్ళాం. ముందు వాళ్ళు వచ్చారు ఫస్ట్. మేము మాట్లాడగలితే మా మీదకి వస్తాం. మేము వెళ్ళాం. అప్పుడు చరబాబుగా మాట్లాడుతున్నారు స్వామి, చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. దానికోసం అని చెప్పేసి అదేనండి. మరి అందుకనే కదా మేము ఇంకేం చేయాలో తెలియక మూసుకుని పోతున్నాం అంతే. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. కద్మ వాళ్ళు ఎవరికి ఇష్టమైన వాళ్ళకి అనవసరం. వాళ్ళకి వస్తున్నారని మేము మాల మీద ఉన్నాం కదా మాత, దానివల్ల మేము లేకపోతే అందుకే సైలెంట్గా ఉంటున్నాం. మేము ఆల్రెడీ కొండ అన్ని ఎక్కి వచ్చాం కదా, మాకు ఎక్కడ ప్లేస్మెంట్ కూడా చెప్పబోతే ఇంకెందుకు? ఇంకా వాళ్ళు అలా అంటారు, ఇంక మేము ఏం చేయలేం కదా. దేవుడు చూసుకుంటాడు ఇంకంతే. అంతా భగవంతుడి మీద భారం అండి, ఇంక అంతకంటే ఏం లేదు. భక్తులపై చేయి చేసుకున్న ఘటనను దేవస్థానం అధికారులు చిన్నపాటి ఘటనగా కొట్టివేశారు. సమస్య సామరస్యంగా పరిష్కారమైందని చెప్పారు. భక్తులు కానీ టోల్ కాంట్రాక్టర్ కానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అంటే ఫిర్యాదు చేస్తే అప్పుడు యాక్షన్ తీసుకుంటామన్నట్లుగా దేవాలయం అధికారుల తీరు ఉందని స్పష్టమవుతోంది.
ఓవైపు అధికారులు ఇలా చెప్తుంటే సెక్యూరిటీ సిబ్బంది తీరులో ఏమాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయ్యప్ప స్వామి మాలధారులపై కూడా సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. భక్తుల భద్రతా సౌకర్యాల విషయంలో దేవస్థానం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని ఆలయ అధికారులు చెప్తున్నప్పటికీ కొండపై పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని భక్తులు అంటున్నారు. గతంలో ఆలయంలో జరిగిన పవర్ కట్, శ్రీచక్ర నవావరణార్చన సమయంలో అభిషేకానికి వినియోగించే పాలలో పురుగులు కనిపించడం, ఇలాంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపమా, కాంట్రాక్టర్ల ఆధిపత్యమా అని అందరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా కనకదుర్గమ్మ ఆలయం వంటి అత్యంత పవిత్ర క్షేత్రంలో వరుస వివాదాలు చోటు చేసుకోవడం దేవస్థాన ప్రతిష్టకే కాదు, భక్తుల విశ్వాసానికి కూడా సవాల్గా మారుతోంది. వరుస ఘటనలను హెచ్చరికగా తీసుకొని అధికారులు ఆలయ గౌరవాన్ని కాపాడతారో లేదో కానీ ఆ దుర్గమ్మకే తెలియాలి. దుర్గమ్మ గుడిలో జరుగుతున్న వరుస ఘటనలపై మా వైకే టీవీ కరెస్పాండెంట్ బిందు లైవ్లో అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి, అసలు అక్కడ బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తరచుగా వివాదాలు అసలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అలా గుడి చిక్కుకుంటుంది వివాదాల్లో? ఎస్ రాజ్ కుమార్, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో అసలు ఏం జరుగుతుంది? రోజుకొక వివాదం, రోజుకొక ఆరోపణ. అసలు అమ్మవారి గుడిలో ఇంతమంది, అంటే రోజుకి వేల సంఖ్యలో వచ్చే భక్తులకి గుడిలో ఏం జరుగుతుంది? ఇటీవల అమ్మవారి గుడి ప్రతిరోజు వార్తలకు ఎక్కుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే అమ్మని దర్శించుకున్న వారికి అనుగ్రహం ఒకవైపు ప్రాప్తిస్తుంటే అమ్మని దర్శించుకొని వెళ్తున్న భక్తులకి మాత్రం సిబ్బందిపై ఆగ్రహమే వస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం అని, కోరిన కోరికను తీర్చే అమ్మగా ప్రసిద్ధిగాంచిన దుర్గమ్మని, అంటే అక్కడున్న దేవస్థానం సిబ్బంది భ్రష్టు పట్టిస్తున్నారా, లేకపోతే సిబ్బంది భక్తులకి ఇంత ఇటువంటి ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో అయితే సిబ్బంది నడుచుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుస ఘటనలు మనం చూస్తున్నాం రాజ్ కుమార్. వరుస ఘటనలు అంటే స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఏదో ఒక వార్తతో అయితే దుర్గమ్మ దేవస్థానం వార్తకు ఎక్కుతుందనే చెప్పుకోవచ్చు. శ్రీచక్ర నవార్చనకు సంబంధించి ఆ పాలల్లో అభిషేకానికి సంబంధించి పాలు పాడైపోయినాయి అని చెప్తారు. ఇంకోవైపు చూసుకుంటే కరెంటుకి సంబంధించి కరెంట్ షాక్ వల్ల ప్రజలు ఇబ్బంది పడి, భక్తులు ఇబ్బంది పడిన నేపథ్యం కనిపిస్తుంది. వరుసగా అంటే సెక్యూరిటీ సిబ్బంది, ఏదైతే దేవస్థానం చుట్టూతా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా విచక్షణ కోల్పోయి భక్తుల మీద విరుచుకు పడుతున్న నేపథ్యం ఇటీవల కనిపిస్తుంది. రోజుకొక వివాదం, రోజుకొక కొత్త ఆరోపణతో అయితే భక్తులు మీడియా ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు వారు భక్తుల్ని రిసీవ్ చేసుకున్న తరుణం ఏదైతే ఉందో అది చాలా వరకు సరైన రీతిలో లేదని కూడా చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. మన ఈ భక్తులపై దాడి చేసిన ఘటన కూడా ఆలయ అధికారులు ఇది ఒక చిన్న ఘటనగా కొట్టిపారేశారని అంటున్నారు అంతా. అదే దాడి అక్కడ అధికారులపై జరిగితే కూడా ఇలానే అంటారంటారా? ఎస్ రాజ్ కుమార్, మనం 2 వారాల క్రితం చూసుకుంటే మనకి స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోకి సంబంధించి ఇది భక్తుల పైన సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసింది. అయితే ఈ ఘటన చాలా చిన్న ఘటనగా పరిగణించి చాలా తేలికగా తీసుకున్న దేవస్థానం సిబ్బంది ఖచ్చితంగా దీనికి జవాబుదారీ వహించాలని చెప్పేసి భక్తులు వాపోతున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్ విషయంలో ఇటీవల భక్తుల్ని కొట్టడం జరిగింది, భక్తుడిపై విరుచుకు పడడం కూడా జరిగింది. చూస్తున్న మిగతా భక్తులు, అంటే ఆలయం ప్రాంగణంలో ఉన్న మిగతా భక్తులు కూడా చాలా వరకు ఆపడానికి ట్రై చేసినప్పటికీ విచక్షణ కోల్పోయి కూడా విరుచుకుపడ్డారు. అంటే అమ్మవారి దేవస్థానంలో పనిచేసే ఏదైతే సిబ్బంది ఉందో చాలా వరకు అంటే ఓపికతో ఉండాలి. భక్తుల్ని రిసీవ్ చేసుకునే దాని మీదే దేవస్థానం ప్రతిష్ట కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అటువంటి దేవస్థానంలో, అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతగాంచిన దేవస్థానంలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం వల్ల భక్తుల విశ్వాసం చాలా వరకు తగ్గుతుందనే చెప్పుకోవచ్చు రాజ్ కుమార్. ఎందుకంటే రోజు రోజుకి సంఖ్య పెరుగుతున్నప్పుడు భక్తులకు సంబంధించి వారి యొక్క ఏదైతే భద్రతా చర్యలు ఉన్నాయో ఆ చర్యలు కూడా పెరగాల్సి వచ్చిన తరుణంలో ఇటువంటి సంఘటనలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి ఎప్పటికప్పుడు రోజు, అంటే ఈవో సీనానాయక్ కానీ చైర్మన్ కానీ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి మీటింగ్ పెడుతున్నారు, ఎలా ప్రవర్తించాలో చెప్తున్నారని అంటున్నారు. కానీ అంటే ఫిర్యాదు వస్తేనే యాక్షన్ అన్నట్లు కూడా అధికారులు అంటున్నారు అక్కడ. అంటే ఇప్పుడు భక్తుల బాధ్యత ఎవరిది అంటారు? ముఖ్యంగా భక్తుల బాధ్యత ఖచ్చితంగా దేవస్థానం వహించాలి. దేవస్థానం చైర్మన్ కానీ దేవస్థానం ఈవో మాత్రమే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తులకి ఇటీవల వారు దసరా నుండి చేసిన నినాదం దాని ప్రకారం సామాన్య భక్తుడికే పెద్దపీట వేస్తాం, అంటే సామాన్య భక్తుడే మాకు ముందు తర్వాతే వేరొకరు అన్న నినాదాన్ని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించట్లేదని చెప్పుకోవచ్చు. అంటే ఒక పార్కింగ్ విషయమనే కాదు, ఘాట్ రోడ్ నుండి కొండపై దాకా కానీ టోల్గేట్ వద్ద కూడా ప్రతి దగ్గర కూడా దారి దోపిడీ కాంట్రాక్టర్తో సతమతం అయిపోతుందనే చెప్పుకోవచ్చు దుర్గమ్మ గుడి.
ముఖ్యంగా కాంట్రాక్టుల దారిదోపిడీకి భక్తులు చాలా వరకు విస్తుపోయారు. ప్రతి చోట వారి యొక్క రుసుము చెల్లించిన తర్వాత అమ్మని దర్శించుకోవాలంటే ప్రతిదీ కూడా అంటే పార్కింగ్ కింద నుండి పైకి రావాలంటే రుసుము చెల్లించాలి, వెహికల్ పెట్టాలంటే రుసుము చెల్లించాలి, లడ్డు ప్రసాదానికి రుసుము చెల్లించాలి, అమ్మవారిని దర్శించుకోవడానికి టికెట్కి రుసుము చెల్లించాలి, ఒక బ్యాగ్ పెట్టాలంటే రుసుము చెల్లించాలి. ప్రతి దానికి అమ్మని దర్శించుకోవడానికి ఇన్ని విధాలుగా అయితే దారిదోపిడీ చేస్తున్న భక్తులకి ఎటువంటి ఫిర్యాదు చేసినా కూడా ఆలయ దేవస్థానం అధికారులు ఇప్పటికీ చాలా వరకు ఆ ఘటనలన్నీ బిందు, మనం ఈ ఘటనలు చూస్తుంటే భక్తుల విశ్వాసం దెబ్బతిందనే కూడా మనం వింటానే ఉన్నాం ఈ మాటలు. అంటే ఇప్పుడు ఈ ఘటనలు, వరుస ఘటనలు ఏదైతే జరుగుతున్నాయో ఈ అధికారులకు ఇది ఒక హెచ్చరిక వాళ్ళు తీసుకుంటారంటారా, లేదంటే ఇది ఒక మరో వివాదం జరిగే వరకు కూడా వాళ్ళు మేల్కొంటారా? అసలు వాళ్ళు ఇప్పుడు ఏమైనా భక్తులకు భరోసా ఇచ్చేలా ఏమైనా కఠిన చర్యలను తీసుకుంటున్నారా? ఖచ్చితంగా రాజ్ కుమార్, ఇది వరుస ఘటనలనే చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బంది గతంలో జరిగిన ఘటనలతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు మెరుగైందని అనుకోవడం కాకుండా చాలా వరకు విరుచుకు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా ఏదైతే టెక్నాలజీని ఉపయోగిస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వారి చేతుల్లో వాకీటాకీ ఉంటుంది, ఫోన్లు ఉంటాయి. వారి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకునే తరుణంలో భక్తులకి సరైన సమాచారం ఇవ్వట్లేదు. అలాగే భక్తులు అడిగిన దానికి కూడా సరైన సమాచారం వాళ్ళు తీసుకోవట్లేదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా భక్తులు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఏదైతే ఉందో అది కోల్పోతున్నారో, అలాగే సిబ్బంది కూడా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల 10 రోజుల క్రితం జరిగిన వీడియోకి సంబంధించి కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర అయితే చాలా వరకు వివాదాస్పదంగా మారింది. ఆ చోటంతా కార్ పార్కింగ్ ఎక్కడ పార్క్ చేయాలంటే ఖచ్చితంగా మేము చెప్పిన ప్రదేశంలో పార్క్ చేయాలి, లేకపోతే మీరు అమ్మవారిని దర్శించుకోవడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళిపోవాలన్న సమాధానాలు కూడా వచ్చాయి రాజ్ కుమార్. ఆ తరుణంలో కార్ పార్కింగ్ సంబంధించి ఏం జరిగిందని భక్తులు సమాచారాన్ని తెలుసుకోవడానికి వస్తే భక్తుల పైకే కొట్టడానికి వచ్చిన తరుణం కనిపిస్తుంది. అదేవిధంగా వీడియోకి సంబంధించి చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడం వల్ల ఇది ఆ దేవస్థానం దాకా వెళ్ళినా కూడా ఎటువంటి చర్యలు చేపట్ల చాలా చిన్న విషయంలో పరిగణలు తీసుకున్నారో. అక్కడ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉందో కనీసం వారికి ఏదైతే బదిలీ కూడా చేయలేదు. ఓకే, రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.